హాయ్ అండి, నమస్తే. ఈ వీడియో వచ్చేసి మా తమ్ముడు పాలు పొంగించడం రోజున తీసిన బ్లాగ్ ఇది. ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. అలాగే వీడియో తీసి అయితే చాలా డేస్ అయిపోయింది. బట్ లాంగ్ వీడియో అనేది ఎడిట్ చేయడం కొంచెం ఎక్కువ టైం పట్టింది. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఈ కార్యక్రమం విజయదశమి రోజున జరిగిందనమాట. అప్పటి వీడియోని ఇప్పుడు పోస్ట్ చేయడానికి అవుతుంది. ఎడిట్ చేయడానికి ఇన్ని డేస్ అయితే పట్టింది. రీసెంట్ వీడియోస్ అన్నీ ఇలా పాలు పొంగించిన ఇవే కనిపిస్తున్నాయి. ఇది కూడా ఒక మెమరీగా ఉంటుంది అండ్ ట్రెడిషనల్గా ఉంది కదా అని చెప్పి ఫుల్ వీడియో అయితే తీసాను. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మా తమ్ముడు పాలు పొంగించే కార్యక్రమం అని చెప్పాను కదా. మా ఆనవాయితీ ప్రకారం పాలు పొంగించే కార్యక్రమం అనేది జాబ్ రీత్యా మనం వేరే ప్లేసెస్లో అది ఉంటాం కదా, అక్కడ పెట్టడానికి ముందు ఇంటి దగ్గర అయితే ఈ విధంగా పొయ్యిల పైన పాలు పొంగించడం ఇదంతా కూడా ఉంటుందన్నమాట. ఇది మా ఆనవాయితీ. ఇలా పాలు పొంగించడం కోసం ఇక్కడ అన్నీ అంటే ఇటుకలు అండ్ కొండలు ఇవన్నీ కూడా కొత్తవి యూజ్ చేస్తారు. వాటిని శుభ్రంగా కడిగి పసుపు రసి బొట్లు అయితే పెడుతున్నారు. అలాగే కుండలకి తోరాలు కట్టడం ఇవన్నీ కూడా చాలా ట్రెడిషనల్గా అయితే చేస్తారు. ఈ కార్యక్రమం అనేది అన్నీ కూడా కొత్తవి యూజ్ చేస్తారు. అలాగే కుండల్లో పొంగించడం అనేది ఆనవాయితీ అన్నమాట మాకు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గృహప్రవేశం కానీ పాలు పొంగించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఆడపడుచుల బిందెలతో నీళ్లు పెట్టడం అనేది మాకు ఆనవాయితీ. సో ఇక్కడ వచ్చేసి నేను అండ్ మా అత్తమ్మ అయితే పెడుతున్నాం. మోస్ట్ ప్రిఫరబ్లీ ఇలా రాగి బిందెలతో అయితేనే పెడతాం. ఇన్ కేస్ అవి లేకపోతే కనుక స్టీల్ బిందెలు అవి పెట్టచ్చు. బట్ మోస్ట్లీ రాగి బిందెలతోనే పెడతాం. దేవుడి దగ్గర ఈశాన్య మూలగా అయితే పెడతాం అన్నమాట. ఇది మేము ఫాలో అయ్యే కంపల్సరీ ఆనవాయితీ అన్నమాట. ఇలా బిందెలతో నీళ్ళు పెట్టడం అనేది ఆల్రెడీ ముందు వీడియోస్ అన్నింటిలో కూడా చూశారు. అన్నయ్య వాళ్ళు పాలు పొంగించడం ఆ కార్యక్రమాలప్పుడు ఇక్కడ కూడా సేమ్ అంతా యాజ్ యూజువల్ అలానే జరుగుతుంది. బట్ ఎవరిది వాళ్ళదే విడివిడిగా కదా అండ్ ఎవరి మెమరీ వాళ్ళకు ఉండాలన్నట్టుగా వీడియోలు అయితే తీశాను. ఈ అకేషన్ వచ్చేసి విజయదశమి రోజున జరిగిందన్నాను కదా. పాలు పొంగించిన కార్యక్రమం 9:30, 10 అలా అనుకుంటా. ఎగ్జాక్ట్ టైం అయితే ఐడియా లేదు. దశమ పూజ ఇవన్నీ కూడా ముందే అన్నీ చక్కబెట్టేసుకున్నారు. ఇప్పుడు అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఈ పాలు పొంగించడం కార్యక్రమం అనేది చేస్తున్నారు. ఈ పాలు పొంగించే కార్యక్రమం ఉన్నప్పటికీ ముందు ఎప్పుడు దశమ పూజ అయి చేసుకుంటారు కదా, అవన్నీ అయితే ముందు కంప్లీట్ చేసేసుకున్నారు. ఇక్కడ పొయ్యిలు వేయడం కోసం ఈ విధంగా ఇసుక పేర్చి టైల్స్ పాడైపోకుండా అలా ముందు అయితే ఇసుకేస్తున్నారు. అండ్ దెన్ ఇటుకలు అయితే పేరుస్తున్నారు పెద్దవాళ్ళు. ప్రతి పని కూడా చాలా ట్రెడిషనల్గానే చేస్తారు. ఈ ఇటుకలు పేర్చడం కూడా పెద్దవాళ్ళు అంటే ప్రతి ఒక్కరు అంటే 2 చొప్పున అందరూ అయితే పెట్టారు. ఇంతకుముందు చెప్పాను కదా, ఈ ఇటుకలు ఇవన్నీ కూడా కొత్తవే యూజ్ చేస్తారు. పాతవి అనేది అసలు వాడరు అన్నమాట. ఈ కార్యక్రమానికి అందరం పెట్టామన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరం కూడా 2 చొప్పున పెట్టాం. నెక్స్ట్ పాలు పొంగించడం కోసం ఆవు పాలను యూజ్ చేస్తారు. ఒక కుండలో ఆవు పాలు అండ్ ఒక కుండలో వచ్చేసి లక్ష్మీజారు పొంగిస్తారన్నమాట. పొయ్యి వెలిగించే ముందు ఫస్ట్ వినాయకుడికి అయితే పూజ చేస్తున్నారు ఇక్కడ మా పిన్ని. మేము సాగరతలు వెలిగించుకుని దండం పెట్టుకుని తర్వాత ఎగ్జాక్ట్ టైంకి ఈ పాలు అనేది పొంగిస్తారనమాట. ఫస్ట్ వినాయకుడి పూజ అయితే చేస్తున్నారు. ఈ విధంగా వినాయకుడికి దండం పెట్టిన తర్వాత ఒక పొయ్యి పైన పాలు అండ్ ఇంకొక పొయ్యి పైన చెప్పాను కదా లక్ష్మి గారు అదైతే పెడుతున్నారు. ఇక్కడ అమ్మ అండ్ పిన్ని అయితే పెడుతున్నారు. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా టైం అయిన తర్వాత వెలిగిస్తారనమాట. వెలిగించడం కూడా పొయ్యి లోపల హారతి కర్పూరం పెట్టి దాన్ని వెలిగిస్తారు. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ వెలిగిస్తుంది ఒక పొయ్యి అండ్ ఇంకొక పొయ్యి వచ్చేసి నేను వెలిగించాను. అంటే ఆడపడుచులతో చేపించడం మంచిది అన్నట్లుగా ఇలా మాతో అయితే చేపించారు. ఈ పొయ్యిలు వెలిగించడం ఇదంతా కూడా చాలా ప్రొసీజర్స్ అయితే ఉంటాయన్నమాట. బట్ నాకైతే అన్నీ అంతగా తెలియదు. ఇక్కడ నేను ఏదో హ్యాండ్ తేడా పెట్టని మా అమ్మ చెప్తుంటే మళ్ళీ సరి చేసుకున్నాను. నాకు ఇవన్నీ తెలియవు. దానికి తగ్గట్టుగా అగ్గిపెట్టి కూడా సరిగ్గా వెలగట్లేదన్నమాట. తర్వాత మా అత్తమ్మ అయితే వెలిగించి ఇచ్చింది. అప్పుడు పొయ్యినైతే వెలిగించాను. ఇలాంటి విషయాల్లో సెంటిమెంట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. చాలా జాగ్రత్తగానే చేయాలి. పొయ్యిలు వెలిగించిన తర్వాత నెక్స్ట్ ఆకులు అనేవి పెద్దవాళ్ళందరూ కూడా పెడుతున్నారనమాట. మంచిది అని చెప్పేసి ఇక మాకు అలా సెంటిమెంటు అండ్ ఫార్మాలిటీస్ అలా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆకులు అయితే పెట్టారు. నెక్స్ట్
అందరూ రెండు రెండు ఆకులు పెట్టిన తర్వాత ఇక మా అమ్మ అండ్ అత్తమ్మ అయితే అక్కడ కూర్చొని పాలు అనేది పొంగించాలి కదా, సో వాళ్ళైతే అక్కడ కూర్చున్నారు. ఈలోపు బెల్లం అండ్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసింది మా పిన్ని. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గుగ్గిలు అనేవి పరమన్నం ప్రిపేర్ చేసిన తర్వాత ఆ పొయ్యిల మీద గుగ్గిలు పెడతారు మాకు. వాటిని కూడా నానబెట్టి అయితే పెట్టేసింది. పాలు పొంగడానికి టైం అయితే పడుతుంది కదా, ఈలోపు నేను జస్ట్ అలా మొత్తం అందరినీ కవర్ చేయడానికి చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను. సింపుల్గా ఇంట్లో వాళ్ళం మాత్రమే ఉన్నామన్నమాట. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వరకు పిలిచారు. యాక్చువల్గా ఇది విజయదశమి రోజున జరిగింది అని చెప్పాను కదా. స్టార్టింగ్ ఆఫ్ ది డే అంటే నవరాత్రులు స్టార్టింగ్ రోజున మా పిన్ని వాళ్ళు దుర్గమ్మ తల్లికి సంబంధించిన ఆ పీటల మీద అయితే కూర్చున్నారు. సో ఆ రోజు మొత్తం అందరికీ భోజనాలు ఇవన్నీ పెట్టారు. ఆ రోజు నేను లేట్గా వెళ్ళడం వల్ల ఆ వీడియో అయితే తీయలేదు, బట్ చిన్న వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇక ఈ రోజు అయితే ఇలా సింపుల్గా ఇంట్లో వాళ్ళ మట్టుకు పెట్టిందనమాట. పాలు పొంగడం అనేది స్టార్ట్ అవుతుంది. పాలు అనేది 3 times మంచిగా అయితే పొంగిస్తారు. ఈ విధంగా పాలు 3 times మంచిగా పొంగిన తర్వాత ఈ కార్యక్రమం ఎవరిదైతే వాళ్ళతో అయితే ఫస్ట్ వేయిస్తారు. హ్యాండ్ఫుల్ ఆఫ్ రైస్ అయితే వేయాలి. ఇక్కడ మా తమ్ముడు వేస్తున్నాం ఫస్ట్. బియ్యం వేయడం అనేది కూడా ఒక ప్రొసీజర్ అయితే ఉంటుంది. అంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా వేయాలని అయితే చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళు మాత్రం హ్యాండ్ఫుల్ ఆఫ్ రైస్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గోపిక వేస్తుంది. వీళ్ళిద్దరూ వేసిన తర్వాత మా బాబాయ్ అండ్ పిన్ని అలాగే గోపిక వాళ్ళ పేరెంట్స్ అలా వేస్తాం. అసలు వాళ్ళు అంటే ఈ కార్యక్రమం ఎవరితో వాళ్ళు వేసిన తర్వాత ఇటు పేరెంట్స్ అటు పేరెంట్స్ అయితే వేస్తారు. నెక్స్ట్ మా నాన్నగారు అమ్మ అలా అక్కడున్న ప్రతి ఒక్కరు అయితే కొద్దిగా బియ్యం అయితే వేస్తాం. ఫస్ట్ వాళ్ళు మాత్రమే హ్యాండ్ఫుల్ ఆఫ్ రైస్ అయితే వేయాలి. మిగిలిన వాళ్ళు కొద్దిగా వేస్తే సరిపోతుంది. అందరూ కూడా వేయాలి అనుకుంటే హ్యాండ్ఫుల్ ఆఫ్, బట్ కుండ అనేది చిన్నగా ఉంది కదా, సో అందుకని మిగిలిన వాళ్ళు కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఈ విధంగా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అయితే కొద్దిగా రైస్ అయితే వేసాం. ఇక్కడ మ్యూజిక్ మాత్రం యాడ్ చేస్తున్నాను. మొత్తం ఈ వ్లాగ్ అంతా ఫుల్గా ఉండాలని చెప్పేసి నేను ఏ క్లిప్ డిలీట్ చేయకుండా ప్రతిదీ అయితే ఉంచేసాను. కొంచెం లెందీగానే ఉంది, బట్ అంతా కూడా మెమరీగా ఉండాలని మొత్తం వీడియో అయితే ఉంచేసాను. మొత్తం అందరూ రైస్ వేసిన తర్వాత రైస్ మంచిగా ఉడికిన తర్వాత బెల్లం యాడ్ చేసుకుని పరమాన్నం యాజ్ యూజువల్ ఎలా ప్రిపేర్ చేస్తామో అంతే. ఎవరో ఒకరు దగ్గర అయితే ఉండి ఇదంతా ప్రిపేర్ చేయాలి. యూజువల్గా అయితే మా అత్తమ్మ ఉంటుంది, బట్ ఇక్కడైతే మా మదర్ ఉండి తను ప్రిపేర్ చేస్తున్నారు. రైస్ మంచిగా ఉడికిన తర్వాత బెల్లం అయితే యాడ్ చేస్తున్నారు. బెల్లం యాడ్ చేసిన తర్వాత కూడా కొద్దిసేపు ఉడికించుకుని పరమాన్నం అంతా మంచిగా ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి అదే పొయ్యి పైన గుగ్గిలు వేస్తారని చెప్పాను కదా, ఇక్కడ కూడా గుగ్గిలు అయితే వేస్తున్నారు. ఇలా గుగ్గిలు వేయడం అనేది కూడా ఒక ఆనవాయితీనే. ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను కదా. కుండ వేడికి పరమాన్నం దింపిన తర్వాత కూడా కుక్ అవుతూనే ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి దేవుడి దగ్గర అయితే పెట్టాలి. ఇక్కడ గోపిక మా తమ్ముడు అయితే పెడుతున్నారనమాట దేవుడికి నైవేద్యం. ఈ విధంగా పరమాన్నం ప్రిపేర్ చేసి దేవుడికి పెట్టడం అనేది మెయిన్ ఈవెంట్. ఇక్కడికి ఇదైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గోపిక అందరికీ బ్లౌజ్ పీసెస్ అవి ఇస్తుందన్నమాట. ఆడపడుచులు అంటే నాకు అండ్ మా అత్తమ్మకి బ్లౌజ్ పీసెస్తో పాటు శారీస్ కొనుక్కోమని మనీ అయితే ఇచ్చేస్తున్నారు ఇక్కడ.
చెప్పాను కదా, పుట్టింట్లో ఏమైనా ఎలాంటి కార్యక్రమాలు అంటే మాకు కంపల్సరీగా చీరలు పెట్టడం అలాంటివి అయితే మాకు ఉంటాయి. ఇక్కడ మా పిన్ని కూడా నాకు అండ్ మా అత్తమ్మలకి అమౌంట్ అయితే ఇప్పించేసింది శారీస్ మమ్మల్ని కొనుక్కోమని. మిగిలిన వాళ్ళందరికీ కూడా బ్లౌజ్ పీసెస్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రిపేర్ చేసిన పరమన్నం ఉంది కదా, అది అందరూ అయితే తిన్నాం. పరమన్నం తినేసి జస్ట్ బయటకైతే వచ్చాం. ఇక్కడ ఏంటంటే ఇది విజయదశమి రోజున జరిగింది అని చెప్పాను కదా, మా ఇంటి దగ్గర కూడా దుర్గమ్మ తల్లిని అయితే పెట్టుకున్నారు. ఇక్కడ పిల్లలు కోలాటం ఇదంతా చేస్తున్నారు. దానికి ఈవినింగ్ పీఠం తీసేస్తారు కదా, దానికోసం పిల్లలు ఇవన్నీ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. బాగుంది కదా అని చిన్న క్లిప్ అయితే ఇది కూడా తీసాను. ఇది మా ఇంటి దగ్గర అంటే మా స్ట్రీట్లో వాళ్ళు పెట్టుకున్నారనమాట మా వాళ్ళు. పిల్లల కోలాటం అది బాగుంది కదా అని చిన్న వీడియో క్లిప్ ఇది కూడా అయితే తీసాను. పోతే లంచ్ రెసిపీస్ వచ్చేసరికి మా పిన్ని అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టేశారు. ఇక్కడ జస్ట్ కర్రీలో బూందీ కలపడం ఏదో ఉంటే అది చిన్న క్లిప్ ఉంటే అది మాత్రం తీసాను. ఇవి వచ్చేసి లంచ్ రెసిపీస్. ఏ బ్లాగ్లో అయినా సరే లంచ్ మెనూ తీయడం అనేది కంపల్సరీ కదా, నేను ఇక్కడ కూడా అయితే తీసాను. అందరం లంచ్ అయితే చేసేసాం. లంచ్ రెసిపీస్ అనేవి డీటెయిల్గా అయితే చెప్పట్లేదు. వెజ్ లంచ్ మెనూ, పులిహోర, బంగాళదుంప కర్రీ, అలా 2 కర్రీస్, రసం అవి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా పాలు పొంగించే కార్యక్రమానికి ముందే మా పిన్ని అయితే ప్రిపేర్ చేసేసారు మార్నింగ్ని. ఇక్కడ దీపిక అండ్ చిన్నని అయితే లాస్ట్ వచ్చారు. ఈ విధంగా మా తమ్ముడి పాలు పొంగించడం కార్యక్రమం అనేది చాలా బాగా జరిగింది. మా ఈ చిన్న ట్రెడిషనల్ ఫ్యామిలీ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.